వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్లో భాగంగా వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 28 వరకు దరఖాస్తు గడువు. 100% సీట్లు స్థానికులకే. ఆచార్య జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన, పివి నరసింహారావు పశు వైద్యశాల విద్యాలయాల పరిధిలో 25-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయం, బీఎస్సీ ఉద్యాన, బీటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్, బీటెక్ ఆహార సాంకేతిక, బీఎస్సీ హోమ్ సైన్స్, బీఎఫ్ఎస్సీ, బీవీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ సెట్ 2025లో ఉత్తీర్ణులైన విద్యార్థులు శనివారం ఉదయం 10 గంటల నుంచి వచ్చే 28 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.inని సందర్శించాలి. కోర్సుల వారీగా సీట్లు చూస్తే వ్యవసాయ వర్సిటీ పరిధిలో 7 బీఎస్సీ వ్యవసాయ కళాశాలల్లో 615 సాధారణ సీట్లు, 365 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో 38 సాధారణ, 5 ఎస్ఎఫ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 25 సాధారణ, 5 ఎస్ఎఫ్ సీట్లు ఉన్నాయి. ఉద్యాన వర్సిటీ పరిధిలో 3 కళాశాలల్లో 200 సాధారణ, 34 ఎస్ఎఫ్ సీట్లు ఉన్నాయి. పశు వైద్య వర్సిటీలో 3 పశు వైద్యశాలల్లో 185 సాధారణ, 15 ఎస్ఎఫ్ సీట్లు, ఫిషరీ సైన్స్ కళాశాలల్లో 28 సీట్లు భర్తీ అవుతాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద గత 10 ఏళ్లుగా 85% స్థానికులకు, 15% ఏపీ విద్యార్థుల కోటా ఉండగా ఈసారి మొత్తం సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఈ ప్రవేశాల్లో తొలిసారిగా అమలు చేయనున్నారు. వ్యవసాయ కూలీల కుటుంబాలకు 15% సీట్లు. ఉద్యాన వర్సిటీ పరిధిలో 40% సీట్లను, వ్యవసాయ, పశు వైద్య వర్సిటీల్లో 25% సీట్లను గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాల విద్యార్థులకు కేటాయిస్తారు. వ్యవసాయ వర్సిటీ తొలిసారిగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు 15% సీట్లను కేటాయిస్తోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి లేదా వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ కార్డ్ ఉండాలి. విద్యార్థి 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మధ్య కనీసం 4 ఏళ్లు ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో చదివి ఉండాలి. ఎలాంటి భూమి లేదని తహసీల్దార్ నుంచి పొందిన ధృవీకరణ పత్రం సమర్పించాలి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని చేరవేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.